పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాజంలో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు మాట్లాడుతూ ప్రజలందరికీ కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఇందుకోసం ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటల్ నిర్మించాలన్నారు. ప్రజలకు అర్హతలను బట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఎకరం వ్యవసాయ భూమి ఇవ్వాలన్నారు. అలాగే 200 గజాల స్థలంలో 4 గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, కాన్సీరాముల పేర్లు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొట్టపాక శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ యాదవ్, మహేశ్వరాచారి, సతీష్ గౌడ్, వెంకన్న, శంకర్, ఎల్లయ్య, జగన్, గిరి, రవి, వినోద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సాధించుకుందాం ఉచిత విద్య, వైద్య, ఉపాధి, ఇల్లు, భూమిని వెంటనే. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం. అమలు పరచాలి వెంటనే 5 డిమాండ్లను. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. మరి ఒక వారం రోజుల క్రితం మరి పేద మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ, మరి ఈబీసీ పేద ప్రజలందరికీ విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు కావాలని కలెక్టర్ ద్వారా మనం గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మళ్ళీ కలెక్టర్ కార్యాలయాల ముందు రాష్ట్ర కమిటీ విశారదన్ సార్ గారి పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాను నిర్వహించడం జరిగింది. మరి ధర్నాలో ఖచ్చితంగా పేద ప్రజలకు కావాల్సినటువంటి ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, మరి వాళ్లకు సమాజంలో గౌరవప్రదమైనటువంటి 5 అంశాల పట్ల పేద ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఆధారపడి ఉన్నది. కాబట్టి మరి కార్యక్రమాన్ని సాధించేంత వరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి మొదటి భాగంగా ఈరోజు అడుగు వేయడం జరిగింది. మరి 5 కార్యక్రమాలు సాధించేంత వరకు మా పార్టీ తరఫున మరి అనేక పోరాటాలకు ఈ సందర్భంగా మనం ప్రారంభిస్తున్నట్టు మరి సమాజానికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మరి మొన్న 18వ తారీఖు రోజు పేదలైనటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుండి బయటపడేయడానికి మా పార్టీ నుండి ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది 5 డిమాండ్లతోటి. ఆ 5 డిమాండ్లను మరి వారం రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేని కారణంగా మరి అధినాయకుని పిలుపు మేరకు ఈరోజు మేము ధర్నా రూపంలో తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి నల్లగొండ జిల్లాలో కానీ పేదలుగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చేసుకోవడానికి చేతి నిండా పని లేని కారణంగా ఎంతోమంది నిరుపేదలుగా మిగిలిపోతూ ఉన్నారు. మరి హాస్పిటల్లో వైద్యపరంగా ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్ పోతే సరైన సౌకర్యాలు లేక, ఆడ వసతులు లేక మరి ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుండి, వైద్యం నుండి మరి ప్రతి గ్రామంలో మంచి ఆధునికమైన హాస్పిటల్ కట్టాలనే ఒక డిమాండ్ తోటి, విద్యాపరంగా మరి విద్యను కూడా అందించాలి. నాణ్యమైన విద్య లేక అందరూ ప్రైవేటేషన్ అయ్యి ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నారు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు చేసుకుంటున్నటువంటి ఆ కష్టంలో నుంచి రూపాయ వాళ్ళ పుస్తకాలు అమ్మి ఫీజులు కట్టే పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వమే పేదలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచిత విద్య అందించాలనే డిమాండ్స్ తోటి మేము ఈరోజు ధర్నా రూపంలోకి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు తీసుకుంటున్నటువంటి ధర్నా రూపంలో నుంచి ప్రభుత్వం నుంచి ఏమైనా చలనం వస్తే ఇక నుంచి మార్పు ఉంటుంది. లేకపోతే దీని ధర్నాని ఇంకొక రూపంలోకి మార్చుకొని ఆమర నిరాహార దీక్ష వరకు కూడా వెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 90% పేదలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ పేద ప్రజలకి విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు కావాలని ఈరోజు మొట్టమొదటిగా ధర్నా చేపడుతున్నాం. ఇక్కడ నుంచి ప్రభుత్వంలో మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో రాస్తాలో ధర్నాలు, దీక్షలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాము.